ఎలాంటి పప్పుల పిండి వేయకుండా ఓన్లీ బియ్య పిండితోనే క్రిస్పీగా ఉండే మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. ఒక ప్లేట్‌లోకి పొడి బియ్య పిండిని 2 కప్పులు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను వాముని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు నువ్వులని వేసుకోవాలి. ఇప్పుడు 1½ టీ స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బాగా కాగబెట్టిన వేడి వేడి ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇలా రబ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకొని, తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలనమాట. ఈ పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలనమాట. ఇలా పిండి ముద్దని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఇలా ఆయిల్‌లోకి మురుకులను ఒత్తుకోవాలి. ఇలా మురుకులు ఒత్తుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని, 2 వైపులా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఆయిల్‌లో నుంచి ఈ మురుకులు తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. ఇలా సింపుల్‌గా, టేస్టీగా బియ్య పిండితోని మురుకుల్ని మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.